కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఉన్నత బాలికల పాఠశాలను ఆర్డీఓ మన్యం ప్రభాకర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం ఎందుకు పెట్టడం లేదని నిర్వాహకులను ప్రశ్నించగా డబ్బులు లేవని సమాధానం ఇవ్వడంపై ఆర్డీఓ మండిపడ్డారు. హెడ్ మాస్టర్ సమయపాలన పాటించకపోవడం, ముగ్గురు టీచర్లు సీఎల్ పెట్టి డుమ్మాలు కొడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యల కొరకు ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆర్డీఓ తెలిపారు. మెనూ ప్రకారంగా ఇక్కడ పిల్లలకు వడ్డిస్తున్నారా లేదా అనే కోణంలో స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మరి ఈరోజు గుడ్డు వడ్డించాల్సింది, గుడ్డు కూడా వడ్డించలేదు. వాళ్ళను అడిగితే ఏమంటున్నారంటే, మిడ్ డే మీల్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారంటే, డబ్బులు లేవు సార్, మేము రేపు పెడతాము అని అంటున్నారు. రేపు ఎవరు పెడతారు ఏంటి అనేది మళ్ళీ ఎవరు చూడాలి. కాబట్టి అది తప్పిదం. ఇదంతా హెడ్ మాస్టర్ ల్యాప్సెస్, హెడ్ మాస్టర్ తప్పిదాల కింద భావించి, అదేవిధంగా ఈ ముగ్గురు టీచర్లు వాళ్ళు సీఎల్ అని ఇక్కడ వేశారు అటెండెన్స్ రిజిస్టర్లో, కానీ వాళ్ళ సీఎల్ లెటర్లు లేవు. కాబట్టి అది కూడా హెడ్ మాస్టర్ గారు ల్యాప్సెస్ కిందనే ట్రీట్ చేసి కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం. మొత్తం మెనూ ప్రకారంగా ఇక్కడ పిల్లలకు వడ్డిస్తున్నారా లేదా అనే